ఇక ఎప్పటి నుంచి నేను చెప్పలేను. 1కి 4 సార్ల లంబాడీలు, సుగాలులు, గిరిజనులుగా ఉన్నారు. ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒకరిద్దరు గతంలో కూడా తెలుసు మీకు 2017, 18లో ఆదిలాబాద్లో ఏం జరిగి 2-3 ప్రాణాలు పోయినాయి. మరి మేము ఎందుకు దాన్ని ఎందుకు మేము సహిస్తున్నామంటే అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి, తెలంగాణ బాగుండాలి. తెలంగాణ రాష్ట్రం రావడంలో దాదాపు 30 నుంచి 38 మంది ఒక్క లంబాడి పిల్లలే బలిదానాలైన సంగతి మీకు కూడా తెలుసు. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే మా పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచించండి. రాజకీయంగా కానీ, ఉద్యోగాలలో కానీ అన్ని రకాలుగా ఏదో అంటున్నారు, కానీ దానికి సరి అయినటువంటి ఇవ్వడం లేదు. కనుక తెలంగాణలో ఉండేటువంటి నాయకులను పిలిచి మేము సంఘీభావం తెలపడానికి మా పెద్దలు అన్నట్టుగా లంబాడీల ఆత్మగౌరవ వేదిక, అది లంబాడీల ఆత్మగౌరవ వేదిక ద్వారానే మేము ఇప్పటి నుంచి ఏ సందేశం ఇచ్చినా ద్వాందారనే ఇస్తాం, కానీ ఇక్కడ మా ఎవరి పేర్లతో ఇవ్వకుండా దాన్ని పాటించాలని వాళ్ళను కోరుతూ పెద్ద సంఖ్యలో అక్కడికి వాళ్ళందరూ రావాలి.